Friends, my name is Kollur Ramanyalu, advocate, Okkalagada, Krishna district, చల్లపల్లి మండలం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసుల్లో కానీ సివిల్ కేసుల్లో కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం పాయింట్లు మర్చిపోయినప్పుడు మళ్ళీ రీక్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటనేది చెప్తున్నాం. రీక్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్లో మనం ఏమైనా పాయింట్లు మర్చిపోయినప్పుడు అప్పుడు మన ఎవిడెన్స్ క్లోజ్ చేసినప్పుడు కోర్టు వారు మరలా మనం రీక్రాస్ ఎగ్జామినేషన్ మేము చెయ్యాలి, మాకు ఆ రీక్రాస్ ఎగ్జామినేషన్ వల్ల మా కేసు గెలిచే అవకాశాలు మాకు ఉంటాయి అని చెప్పేసి కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. దాన్నే సివిల్లో కానీ క్రిమినల్లో కానీ రీక్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. రీక్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడైనా కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది క్లోజ్ అయినప్పుడు మీకు ఏమైనా ఫర్దర్గా కొన్ని పాయింట్స్ మర్చిపోయామని మీకు అనిపించినప్పుడు ఆ రీక్రాస్ ఎగ్జామినేషన్ అనేది మీరు పిటిషన్ పెట్టుకుంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు వెంటనే రీక్రాస్ ఎగ్జామినేషన్ అనేది క్రాస్ ఎగ్జామినేషన్లో మీరు ఏదైతే మర్చిపోయారో క్రాస్ ఎగ్జామినేషన్లో మీరు ఏదైతే చేయలేదో వాటిని తిరిగి రీక్రాస్ ఎగ్జామినేషన్గా సివిల్లో కానీ క్రిమినల్లో కానీ రీక్రాస్ ఎగ్జామినేషన్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.